మాచెల టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సును రైతులు సద్వినియోగం చేసుకోవాలని మాచెల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుర్బాగుల ప్రసాదు, వంగివరపు కోటేశ్వరరావు, షేక్ మస్తాన్ వలి, గాజుల చినవీరాంజనేయులు, ఎక్స్ కౌన్సిలర్ కొం సంతోష్ పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని రైతు సోదరులందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రైతులు పండించే పంట పొలాలు కానీ స్థలాలు కానీ రికార్డులు అస్తవ్యస్తంగా చేసి రెవెన్యూ వారు రైతులకు అర్థం కాని విధంగా రికార్డులు తారుమారు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో రైతులు ఎంత కష్టపడ్డా, ఎన్నిసార్లు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగినా పొలాలు సర్వేలు చేయడంలో కానీ, 1 బిల్ కానీ, అడంగల్ కాపీలు కానీ సక్రమైన రీతిలో లేకుండా రైతులకి సరైన టైంలో ఎలాంటి రికార్డులు అందించకుండా గత 5 సంవత్సరాల్లో రైతులు ఎన్నో కష్టాలు పెట్టిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. మరి ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బిడ్డ మన చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ సమస్యలు మొత్తం పరిష్కరించాలని చెప్పి, రైతులను సంతోషపరచాలని చెప్పి, రైతులకు వాళ్ళ భూమి మీద సర్వ హక్కులు కల్పించాలనే మంచి ఉద్దేశంతో రావడంతో మరి ఆయన కొత్తగా జగన్ ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ భూములు మొత్తం 2019కి ముందు ఏ విధంగా ఉన్నాయో రికార్డులు అదే విధంగా ఉండే విధంగా ఈ రోజు రైతులు సవరించుకోవడం కోసం మరి ఈ రోజు నుంచే మన రెవెన్యూ సదస్సుల్ని ప్రతి గ్రామాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రెవెన్యూ సదస్సులు వచ్చే నెల సుమారు 8వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ రెవెన్యూ సదస్సు 33 రోజులు జరుగుతాయి కాబట్టి రెవెన్యూ అధికారులు మొత్తం కూడా మీ గ్రామాలకు వస్తారు. మీ పొలాలకుండా సమస్యలు కానీ, స్థలాలకుండా సమస్యలు కానీ, గతంలో మీ దగ్గర నుంచి బలవంతంగా ఎవరైనా లాక్కున్నా, మిమ్మల్ని దౌర్జన్యం చేసి మీ భూములు ఆక్రమించినా, లేదా కొలతలు తారుమారైనా కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో మీరు అధికారుల దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలు మొత్తం కూడా 45 రోజుల్లోనే పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను చెబుతున్నాను. కాబట్టి గ్రామాల్లో ఉండే రైతు సోదరులు మొత్తం కూడా ఈ రెవెన్యూ రైతు సదస్సులను ఉపయోగించుకొని మీ పొలాల సమస్యలు కానీ, స్థలాల సమస్యలు కానీ పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి సుమారు 17,500 రాష్ట్ర వ్యాప్తంగా 17,500 గ్రామాల్లో మరి ఈ సమస్యలు పరిష్కరించడం కోసం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎవరు కూడా రూపాయి చెల్లించాల్సిన పని లేదు. ప్రభుత్వ అధికారులు ఉచితంగా రైతులకి పొలాలు కానీ, స్థలాలు కానీ తేడాలు ఉంటే సవరణలు చేసి మీకు కొత్తగా పాస్బుక్లు కూడా ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కాబట్టి మీ గ్రామాల్లో రైతు సదస్సు జరిగే టైంలో రైతులందరూ గ్రామాల్లోనే ఉండి అధికారులను కలిసి మీ యొక్క పొలాల సమస్యలు కానీ, రెవెన్యూ సమస్యలు కానీ, స్థలాల సమస్యలు కానీ సౌకర్యంగా దరఖాస్తు రూపంలో మీరు ఇచ్చినట్టయితే 45 రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటాను. అలాగే మన మాచెల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. మరి అధికారులు కనుక పని చేయకపోతే వెంటనే మీరు మన శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి, భూమికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం కల్పించినటువంటి ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని మీ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి మరి ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.